అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఠాగూర్ విరచిత గోరాను ఆస్వాదిస్తున్నాం. 15వ భాగంలోకి ప్రవేశించాం. వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. మర్నాడు సాయంకాలం సుచరిత పరేష్ బాబును చూడాలని బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉండగా నౌకరు వచ్చి ఎవరో పెద్ద మనిషి ఆమెను కలుసుకోవడానికి వచ్చారని చెప్పాడు. ఎవరా పెద్ద మనిషి? వినయ్ బాబా అని అడిగింది సుచరిత. నౌకరు వినయ్ బాబు కాదు, వచ్చిన పెద్ద మనిషి పొడుగ్గా చక్కగా ఉంటాడని చెప్పాడు. ఇలా చెప్పేసరికి సుచరిత అదిరిపోయి ఆయన్ను పైకి పంపమని చెప్పింది. ఆ రోజున సుచరిత ఏమి ధరించిందో, ఎలా ధరించిందో చూసుకోలేదు. అద్దంలో చూసుకునేసరికి ఆమె ఆకృతి, ఆమె అలంకరణ ఆమెకే సంతృప్తికరంగా లేదు. కానీ వ్యవధి లేదు. అందుకని గబగబా జుట్టు దుస్తులు సవరించుకొని గదిలోకి వెళ్ళింది. బల్ల మీద గోరా రచనల సంపుటాలు ఉన్నాయనే విషయం ఆమె మర్చిపోయింది. ఆ బల్ల ముందే గోరా కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళ ముందు ఆ పుస్తకాలు సిగ్గుచేటుగా పడి ఉన్నాయి. వాటిని తీసివేయడం కానీ దేంతోనైనా కప్పడం కానీ చేయలేకపోయింది. పిన్ని మిమ్మల్ని చూడాలని చాలా కాలంగా ఆదుర్దాపడుతోంది. మీరు వచ్చారని చెప్పొస్తాను అంటూ సుచరిత వెళ్ళింది. గోరా సమక్షంలో ఒంటరిగా ఉండడానికి ఆమెకు ధైర్యం లేకపోయింది. కొద్ది నిమిషాల తర్వాత హరిమోహిన్ని వెంటబెట్టుకుని సుచరిత తిరిగి వచ్చింది. హరిమోహిని కొంతకాలంగా గోరా జీవితాన్ని గురించి, అతని అభిప్రాయాలను గురించి, గాఢ విశ్వాసాలను గురించి వినయ్ చెప్పగా వింది. అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట అతని రచనలు చదివి వినిపించమని సుచరితను అడుగుతూ ఉండేది. గోరా రచనలు ఆమెకు స్పష్టంగా అర్థం కాకపోయినా గోరా శాస్త్రాలను తూచా తప్పకుండా అనుసరిస్తాడని, అతని రచనలు నేటి సంఘంలోని అవినీతిని అధిక్షేపిస్తూ ఉంటాయని గ్రహించింది. ఏమైనా ఆమె మధ్యాహ్నం నిద్రకు బాగా అనుకూలంగా ఉన్నాయి ఆ రచనలు. ఇంగ్లీష్ చదువు చదివిన నేటి యువకుడు సనాతన ధర్మం కోసం ఇంత గట్టిగా నిలబడ్డం కంటే ఆశ్చర్యమైనది, నీతిదాయకమైనది ఆమెకు మరొకటి కనిపించలేదు. అందుకని గోరాను ఎక్కువగా మెచ్చుకోసాగింది. ఆ బ్రహ్మ సమాజం వారి ఇంట్లో వినయ్ను మొదటిసారిగా చూసినప్పుడు ఎంతో సంతోషించింది. కానీ క్రమేణా అతన్ని బాగా అర్థం చేసుకుని తనకు సొంత ఇల్లు అంటూ ఏర్పడిన తర్వాత అతనిలోని లోటుపాట్లు ఆమెను బాధించసాగాయి. అతని మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల ఇప్పుడు అతన్ని అక్రమంగా నిందించడం ప్రారంభించింది. అందుకనే గోరాను కలుసుకోవాలని ఆమెకు అంత ఆతృత కలిగింది. గోరా కంటపడగానే హరిమోహిని ఆశ్చర్యపోయింది. నిజమైన బ్రాహ్మణుడు, యజ్ఞ అగ్నిశిఖలా ప్రకాశిస్తున్నాడు. పరమశివునిలా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. అతనంటే అపరిమితమైన గౌరవం కలిగి అతను ప్రణామం చేయటానికి వంగేసరికి భయంతో వెనకడుగు వేసింది. నిన్ను గురించి చాలా విన్నాను, కానీ నిన్ను చూస్తూ ఉంటే జైల్లో ఎలా పెట్టగలిగారా అని అనిపిస్తోంది అంది హరిమోహిని. మీ బోటి వారిని మ్యాజిస్ట్రేట్గా నియమిస్తే ఇక జైళ్లల్లో గబ్బిలాలు ఎలుకలు విహరిస్తాయి అన్నాడు గోరా నవ్వుతూ. ఊహూ ఊహూ, ఈ ప్రపంచంలో దొంగలకి వంచకులకి కొదవలేదు. ఆ మ్యాజిస్ట్రేట్కు కళ్ళు పోయాయా? నీ ముఖం చూస్తేనే నువ్వు మామూలు మనిషి కావని, దేవదూతవని తెలిసిపోతుంది. జైలు నింపాలని జైల్లో పెట్టడమేనా వాళ్ళ పని? భలే భలే, ఇదే న్యాయం అని సమాధానం చెప్పింది హరిమోహిని. మనుషుల మొహాలు చూస్తూ ఉంటే భగవంతుని మహిమ గోచరిస్తుందని ఈ మ్యాజిస్ట్రేట్లు న్యాయశాస్త్ర గ్రంథాలు చూసుకుంటూ వారి పని చేసుకుంటూ ఉంటారు. లేకపోతే అంతమందిని కొర్రా దెబ్బలకు, జైలుకు, యావజ్జీవ శిక్షకు, ఉరిశిక్షకు పాల్చేసి
నిద్రపోగలుగుతారా? తిండి తినగలుగుతారా? అన్నాడు గోర. తీరిక చిక్కినప్పుడు నీ రచనలు రాధారాణి చేత చదివించుకుని వింటూ ఉంటాను. నీ నోటి మీదుగా అటువంటి మాటలు వినాలని చాలా కాలంగా తహతహలాడుతున్నాను. నేను వట్టి తెలివి తక్కువ దాన్ని, దురదృష్టవంతురాల్ని. అర్థం చేసుకోలేను, నా మనసులోది విప్పి చెప్పనూ లేను. కానీ నీ వల్ల కొంత వివేకం పొందగలుగుతానని గట్టిగా నమ్ముతున్నాను. గోర ఆమె మాటలు కాదనకుండా నమ్రతతో మౌనంగా కూర్చున్నాడు. వెళ్లేలోపున ఏదైనా కాస్త ఫలహారం చెయ్యాలి. నీ వంటి బ్రాహ్మణ కుమారుడికి భోజనం పెట్టి చాలా కాలమైంది. ఈనాటికి మిఠాయిలతో తృప్తిపడు. ఇంకొక రోజున నిన్ను భోజనానికి పిలుస్తాను అంది హరిమోహిని. హరిమోహిని ఫలహారాలు తీసుకురావడానికి లోనికి వెళ్ళింది. సుచరిత ఒంటరిదవటంతో ఆందోళన చెందింది. ఇవాళ వినయ్ నిన్ను చూడ్డానికి వచ్చాడా అని హఠాత్తుగా గోర అడిగాడు. వచ్చాడు అని సుచరిత జవాబు చెప్పింది. నాకైతే కనిపించలేదు గాని ఎందుకు వచ్చాడో మాత్రం నాకు తెలుసు అన్నాడు గోర. గోర ఆగాడు. సుచరిత మాట్లాడలేదు. మీ బ్రహ్మ సమాజ విధుల ప్రకారం వినయ్కి మీరు వివాహం చేయాలని ఎత్తిస్తున్నారే, ఇది మీకు న్యాయమేనా అని అడిగాడు గోర. ఈ మాటల ప్రోత్సాహంతో సుచరితలోని సిగ్గు, తటపటాయింపు మాయమైనాయి. ఆమె గోరాకేసి సూటిగా చూస్తూ, బ్రహ్మ సమాజ విధుల ప్రకారం వివాహం చేసుకోవడం మంచిది కాదని నేను చెప్పాలనేనా మీ ఉద్దేశం అంది. చిన్న చిన్న విషయాలు నీ వద్ద నుంచి నేను ఆశించడం లేదు. మామూలు మతాభిమానుల దగ్గర నుంచి కంటే నీ దగ్గర నుంచి ఎక్కువే ఆశిస్తున్నాను. మతంలో చేరేవారి సంఖ్యను పెంచడానికి కూలీలాగా పనిచేసేవారి వంటి దానివి నువ్వు కాదు అని నా దృఢ విశ్వాసం. నిన్ను నువ్వు నీ మార్గంలో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇతరుల అభిప్రాయాలను పట్టుకుని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకూడదు. ఏదో ఒక పక్షానికి చెందిన దానివి మాత్రమే కాదు అని మనసులో నువ్వు గుర్తించాలి. వాదించడానికి తన మనోబలాన్నంతటినీ కూడగట్టుకుని, అయితే మీరు ఒక పక్షానికి చెందినవారు కాదా అని అడిగింది. కాను, నేను హిందువును. హిందువు ఏ పక్షానికి చెందడు. హిందువులు ఒక జాతి కాదు. వారి జాతి ఒక నిర్వచనానికి లొంగే జాతి కాదు. సముద్రం అంటే కెరటాలు మాత్రమే కానట్టే హిందూ జాతి ఒక పక్షం వంటిది కాదు. మీరు ఏ పక్షానికి చెందకపోతే పక్షాభిమానం మీలో ఎందుకింత ఎక్కువగా ఉంది? ఎందుకా? మనిషిని కొట్టబోతే కాచుకుంటాడు. ఎందుకని? ప్రాణం ఉంది గనక. రాతిని ఎంత కొట్టినా భరిస్తుంది. మరి నేను మతసారం అని భావించేదాన్ని హిందువులు ప్రమాదమైందిగా పరిగణిస్తే నేనేం చేయాలో చెప్పండి అని అడిగింది సుచరిత. నువ్వు విద్యుక్త ధర్మం అనుకున్నది విశాల హిందూ జాతిని దెబ్బతీస్తూ ఉంటే, నువ్వు నీలో ఏదో లోపమో అంధత్వమో ఉందేమోనని వివిధ దృక్పథాలలో నుంచి దాన్ని పరిశీలించానా లేదా అని తీవ్రంగా ఆలోచించుకోవలసిన సమయం వచ్చింది. నీ అలవాట్లను, సోమరితనాన్ని ఆధారం చేసుకుని మీ సమాజ విశ్వాసాలు మాత్రమే యథార్థమైనవి అని దబాయించడం మంచిది కాదు. ఎలుక పడవను తొలిచేటప్పుడు దాని అనుకూలం, దాని ఇష్టం అది చూసుకుంటుంది. అందువల్ల కలిగే అపార నష్టం ముందు తనకు కలిగే లాభం అత్యల్పమని అది భావించుకోదు. అలాగే నువ్వు నీ సమాజం క్షేమం కోసమే పాటుపడుతున్నావా, మానవజాతి అంతటి క్షేమం కోసం పాటుపడుతున్నావా అని పరిశీలించుకోవాలి.
మానవజాతి అంతా అంటే ఏమిటో గ్రహించావా? దానికి అదే మానవ జాతికి ఎన్ని రకాల అవసరాలున్నాయో, ఎన్ని రకాల స్వభావాలున్నాయో, ఎన్ని రకాల అభిరుచులున్నాయో తెలుసా? మానవులందరూ జీవిత యాత్రలో ఒకే మజిలీలో ఉండరు కదా. కొందరు కొండల ముందుంటారు, కొందరు సముద్ర తీరం వెంట జీవిస్తూ ఉంటారు, కొందరు మైదానాల అంచున ఉన్నారు. కానీ వారిలో ఒక్కరికి కూడా కదలకుండా ఉండే శక్తి లేదుగా. అంతా కదిలిపోతూనే ఉండాలి. నీ సమాజ అధికారాన్ని అందరి మీద రుద్దుదామని చూస్తున్నావా? కళ్ళు మూసుకుని మానవులంతా ఒక్క మాదిరి వాళ్లే, బ్రహ్మ సమాజంలో చేరటానికే పుట్టారు అని ఊహించదలిచావా? అదే నీ ఉద్దేశమైతే పాశవ బలగర్వంతో జాతుల మధ్య భిన్నత్వం మానవ కోటికి అంతటికీ అమూల్యమైనదని అంగీకరించకుండా పరదేశాలను జయించి తమ పరిపాలన కింద పెట్టుకుని ఈ భూమినంతను బానిసత్వంలో ముంచెత్తాలని ఆలోచించే దోపిడి జాతులకు నీకు భేదమేమిటి అని గోరా ప్రశ్నించాడు. ఒక్క క్షణం సుచరిత గోరా వాదిస్తున్నాడనే సంగతే మర్చిపోయింది. శక్తివంతమైన అతని అద్భుత స్వర గాంభీర్యానికి ఆమె మనసు స్పందించింది. అతడు విశదీకరించే సత్యాలు ఆమె హృదయంలో ప్రతిచలనాన్ని మేల్కొల్పాయి. మీ బ్రహ్మ సమాజం భారతదేశంలో నివసించే కోటానుకోట్లను సృష్టించలేదుగా. ఏ మార్గం ఈ కోటానుకోట్ల ప్రజలకు ఉత్తమమైనదో, ఏ మతం వారి హృదయ క్షుధను తీరుస్తుందో, ఏ చర్యల వల్ల వారంతా శక్తివంతులు కాగలరో బలవంతాన నిర్ణయించే బాధ్యత మీరొక్కరిదేనని భావించడం భావ్యమని, ఇంత విస్తీర్ణమైన భారతదేశంలోని ప్రజల్ని ఒకే స్థాయికి తీసుకురావాలని ఎలా మీరు ఆలోచిస్తున్నారు? ఈ అసాధ్య కార్యభారంలో ఆటంకాలు కలిగేసరికి మీరంతా దేశం మీదనే కోపగించుకుంటున్నారు. ఆటంకాలు అధికమైన కొద్దీ ఎవరికైతే మీరు ఉపకారం చేయదలిచారో వారినే కంటగించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు. వివిధ రకాల మానవుల్ని సృజించి వారిని అలానే ఉంచాలని సంకల్పించిన భగవంతుని మేము పూజిస్తున్నామని మీరు అనుకుంటున్నారు. భగవంతుని నిజంగా మీరు గౌరవించదలిచితే ఆయన ఆజ్ఞ ఏమిటో స్పష్టంగా తెలుసుకోండి. మీ ప్రతిభను, మీ పక్షాన్ని చూసుకుని భగవంతుని అభీష్టాన్ని మీరు మన్నించడం లేదు. సమాధానం చెప్పకుండా సుచరిత తన మాటలు వినడం చూసేసరికి గోరా మనస్సు కరుణతో నిండిపోయింది. కొంచెంసేపు ఆగి తిరిగి ప్రారంభించినప్పుడు సరళంగా మాట్లాడసాగాడు. నా మాటలు నీకు వెగటుగా తోచొచ్చు. నేను మీకు ప్రతిపక్షం వాడిని అనే ఉద్దేశంతో నా మీద తిరగబడవద్దు. నువ్వు నాకు ప్రతిపక్ష ప్రతినిధివి అని భావించి ఉంటే నీతో ఒక్క మాట కూడా మాట్లాడి ఉండేవాణ్ణి కాను. మీ బ్రహ్మ సమాజ సంకుచిత అవధుల మధ్య నీ విశాల హృదయ స్వభావం చిక్కుకుపోయినందుకు విచారిస్తున్నాను. వద్దు వద్దు అంది సుచరిత సిగ్గుపడుతూ. నా కోసం మీరు విచారించనక్కర్లేదు. మాట్లాడుతూ ఉండండి, అర్థం చేసుకోవడానికి యత్నిస్తాను. ఇంకా ఎక్కువగా చెప్పవలసిందేమీ లేదు. నీ తెలివితేటలన్నీ ఉపయోగించి భారతదేశాన్ని చూడు. నిష్కల్మష హృదయంతో ఆమెను ప్రేమించు. భారతదేశ ప్రజలను బ్రహ్మ సమాజ ఇతరులుగా పరిగణిస్తే, బ్రహ్మ సమాజానికి చెందని వారుగా పరిగణిస్తే నీ దృష్టి హ్రస్వమవుతుంది. వారంటే అసహ్యం వేస్తుంది. వారిని అపార్థం చేసుకోవడమే గాక వారిని సంపూర్ణంగా చూడలేవు. భగవంతుడు సృజించిన మానవులు భావాలలో, చర్యల్లో, విశ్వాసాలలో, ఆచారాలలో విభేదిస్తారు. కానీ మానవులంతా ఒక్కటే. వారందరిలో నాది,
భారతదేశం అంతటికీ చెందినది ఒకటి ఉంది. దానిలోని సత్యాన్ని చూడగలిగితే అది అల్పత్వంలో నుంచి, అసంపూర్ణంలో నుంచి దూసుకుపోయి శతాబ్దాల ఆరాధనా రహస్యాన్ని విస్పష్టం చేసే విశాలమైన అద్భుత స్థితిని ద్యోతకం చేస్తుంది. యుగ యుగాల ఆత్మసమర్పణ జ్వాల నివురుగప్పిన నిప్పులా కనిపిస్తుంది. కాల స్థల అవధులను అతిక్రమించి ఆ జ్వాల ప్రపంచమంతటా అగ్నిని రగిల్చే రోజు వస్తుంది. ఏమీ అనుమానం లేదు. గత కాలంలోని ప్రాచీనమైన భారతదేశ మహద్రాచారాలు, మహావచనాలు సత్యాన్ని తెలుపవు అనడం సత్యాన్ని అంగీకరించకపోవడమే, నాస్తికత్వమే. ఇప్పటి వరకు సుచరిత తల వంచుకుని ఉంది. తల పైకెత్తి, అయితే నన్నేం చేయమంటారు అని అడిగింది. ఇంకా చెప్పేదేమీ లేదు. ఒక్క విషయం మాత్రం చెప్తాను. హిందూ మతం తల్లిలాగా వివిధ భావాలు, అభిప్రాయాలు గల ప్రజల్ని తన ఒడిలోకి తీసుకుంటుంది. అంటే హిందూ మతం మానవుల్ని మానవులుగానే పరిగణిస్తుంది గాని ఏ మతానికి చెందినవాడు అని ఆలోచించదు. ప్రతిభావంతుల్నే కాకుండా మందబుద్ధుల్ని కూడా గౌరవిస్తుంది. ఏ ఒక్క ప్రతిభా రూపాన్నో కాకుండా ప్రతిభ యొక్క బహుముఖాలను గౌరవిస్తుంది. కానీ క్రైస్తవులు భిన్నత్వాన్ని అంగీకరించరు. ఒకవైపున క్రైస్తవ మతం, రెండో వైపున ప్రళయం ఉంది అంటూ ఉంటారు. మధ్య మార్గం వారికి లేదు. ఒకవైపున క్రైస్తవ మతం, మరొక వైపున ప్రళయం ఉంది అంటూ ఉంటారు. మధ్య మార్గం అన్నది వారికి లేదు. ఈ క్రైస్తవుల దగ్గర మనం విద్య అభ్యసించడం మూలంగా హిందూ మతంలోని భిన్నత్వానికి మనం సిగ్గుపడుతున్నాం. ఈ భిన్నత్వం ద్వారానే హిందూ మతం ఏకత్వాన్ని సాధించగలదని మనం తెలుసుకోలేకపోతున్నాం. క్రైస్తవ బోధనల సుడిగుండం నుంచి మనం విముక్తి చెందకపోతే, విముక్తి పొందకపోతే మన హిందూ మతంలోని మహత్తర సత్యాలను తెలుసుకోవడానికి అనర్హులమవుతాం మనం. గోరా చెప్పింది సుచరిత వినడం కాదు, అక్కడ జరిగింది. అతని భావాలు ఆమెకు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. భావనా శక్తితో గోరా చూచిన ఆ సుదూర భవితవ్యం అతని మాటల్లో ఆమెకు ద్యోతకమైంది. సిగ్గునే కాదు, తనను తానే మర్చిపోయి మహదుత్సాహంతో వెలిగిపోయే గోరా ముఖం వంక అలాగే చూస్తూ కూర్చుండిపోయింది సుచరిత. అతనిలోని నిగూఢ శక్తి వల్ల సాధించిన మహత్కార్యాలు వ్యక్తీకరించే శక్తి అతని ముఖంలో ఆమెకు గోచరించింది. బ్రహ్మ సమాజంలోని ప్రతిభావంతులు, పండితులు మత సూత్రాలను చర్చించడం ఆమె విన్నది. కానీ గోరా మాటలతో వాదిస్తున్నట్టు లేదు. ఆ మాటల్ని అతడు సృష్టిస్తున్నట్టుగా ఉంది. అవి ఇంద్రియాలకు స్పష్టంగా గోచరించి ఒకే తడవ, ఒకేసారి, ఒకే పర్యాయం మనశ్శరీరాలను ఆక్రమించాయి. సుచరిత ఈ రోజున వజ్రాయుధం ధరించిన ఇంద్రుని దర్శించింది. గోరా మాటలు గాఢంగా ఆమె చెవులబడేసరికి ఆమె కంపించిపోయింది. ఆమె రక్తనాళాలలో ప్రతి క్షణం మెరుపు మెరిసినట్లయింది. గోరా అభిప్రాయాలతో తన అభిప్రాయాలు ఎక్కడ భేదిస్తున్నాయో, ఎక్కడ కలుసుకుంటున్నాయో ఆలోచించి స్పష్టంగా తెలుసుకునే శక్తి ఆమెకు లేకపోయింది. ఆ సమయంలో సతీష్ వచ్చాడు. గోరా అంటే అతనికి ఎప్పుడూ భయమే. భయం కొద్దీ అతనికి దూరంగా ఉండసాగాడు. అక్క దగ్గరికి వెళ్ళి చెవిలో పానుబాబు వచ్చాడు అని చెప్పాడు. ఆమె తిన్నగా కిందకు వెళ్ళి పానుబాబుతో, క్షమించాలి, ఇవాళ
మీతో మాట్లాడడానికి వీల్లేదు అంది. ఎందుకు వీలుగాదు అని అడిగాడు హరాన్. రేపు ఉదయం మా నాన్నగారి ఇంటికి వస్తే అక్కడ మీకు కనిపిస్తాను అంది సుచరిత అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా. ఇవాళ నిన్ను చూడటానికి ఎవరో వచ్చినట్టున్నారు. ఇప్పుడు నాకు తీరిక లేదు, క్షమించండి అంది ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా. గౌరమోహన్ బాబు గొంతు వీధిలోకి వినిపించింది. ఇక్కడే ఉన్నారనుకుంటా. ఈ ప్రశ్నను తప్పించుకోలేక సిగ్గుతో హా అని మాత్రం జవాబు చెప్పింది. మంచిదే, ఆయనతో కాస్త మాట్లాడాలి. నీకేమైనా పని ఉంటే వెళ్ళు, నేను ఆయనతో మాట్లాడతాను అన్నాడు హరాన్ బాబు. సుచరిత సరే అనకపోయినా మేడ మీదికి బయలుదేరాడు. సుచరిత అతన్ని అనుసరించి వెళ్ళింది. గదిలోకి ప్రవేశించగానే సుచరిత హరాన్ కేసి చూడకుండా గోరాతో, పిన్ని ఫలహారాలు తయారు చేయడానికి వెళ్ళింది, నేను చూసొస్తాను అంటూ వెళ్ళిపోయింది. హరాన్ బాబు గంభీరంగా కుర్చీ ఆక్రమించుకొని కూర్చున్నాడు. మీ ఒంట్లో ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్లు కనిపించడం లేదే అన్నాడు హరాన్ బాబు. అవును, ఆరోగ్యం చెడడానికి చికిత్స పొందుతున్నాను అన్నాడు గోరా. అవునవును అన్నాడు హరాన్ మృదువుగా. పాపం, చాలా కష్టాలు పడ్డారు. ఆశించినంతగా కష్టాలు పడలేదు అన్నాడు గోరా నర్మగర్భంగా. వినయ్ బాబుకు సంబంధించిన ఒక విషయం మీతో చర్చించాలి అన్నాడు హరాన్ బాబు విషయం మారుస్తూ. ఆదివారం నాడు బ్రహ్మ సమాజంలో చేరడానికి సన్నాహాలు తీసుకుంటున్నాడు వినయ్ బాబు, మీకు తెలుసా? హెబ్బే, నేను వినలేదే. దీనికి మీరు అంగీకరిస్తారా? వినయ్ నా అంగీకారం కోరలేదు. బ్రహ్మ సమాజంలోకి చేరడానికి తగిన విశ్వాసం వినయ్కి కలిగిందంటారా? చేరడానికి అంగీకరించినప్పుడు ఈ ప్రశ్న అనవసరం అని జవాబిచ్చాడు గోరా. ఒక విషయం మీద తీవ్రమైన అపేక్ష ఉన్నప్పుడు ఏమి విశ్వసిస్తున్నామో ఏమి విశ్వసించడం లేదో తీరిగ్గా ఆలోచించుకోలేము కదా. మానవ స్వభావం మీకు తెలిసిందేగా. మానవ స్వభావం మీద నిరర్ధకమైన చర్చలు జరపడం నాకు ఇష్టం లేదు. నా అభిప్రాయాలు, నా బ్రహ్మ సమాజం అభిప్రాయాలు మీ మత అభిప్రాయాలకు అనుగుణంగా లేకపోయినా మీరంటే నాకు చాలా గౌరవం. మీ మత విశ్వాసాలలో సత్యం ఉన్నా లేకపోయినా ఎటువంటి ప్రలోభమైనా మిమ్మల్ని వాటి నుంచి మరలనీయదని నాకు తెలుసు. కానీ అవును అంటూ అడ్డు వచ్చాడు గోరా. నా మీద మీకున్న గౌరవం వినయ్కి నా మీద లేకుండా పోతే అతనికి అపరిమితమైన నష్టం వాటిల్లుతుంది. ఈ ప్రపంచంలో మంచి చెడ్డలను విభేదించుకోవడం అవసరమే, కానీ వాటి మీద మీకున్న గౌరవాన్ని బట్టి వాటి విలువలు కట్ట ప్రయత్నిస్తే సరే, అలాగే. కానీ మీ తీర్పును అంతా అంగీకరిస్తారని మాత్రం ఆశించొద్దు. సరే, మంచిదే. ఆ విషయం నిర్ణయించకపోయినా మరేం చిక్కులేదు. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలిచాను. లలితను వినయ్ వివాహం చేసుకోవడానికి మీరు అభ్యంతరం పెట్టరా? హరాన్ బాబు అన్నాడు గోరా. గోరా ముఖం ఎర్రబడింది. వినయ్కి సంబంధించిన విషయాలు మీతో ఎలా చర్చించగలను? మానవ స్వభావాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారుగా. వినయ్ నా స్నేహితుడు, మీ స్నేహితుడు కాదనే విషయం అర్థం కాలేదా? ఈ విషయం బ్రహ్మ సమాజానికి కూడా సంబంధించింది కాబట్టే నేను మాట్లాడవలసి వచ్చింది. లేకపోతే నాకు బ్రహ్మ సమాజానికి సంబంధం లేదు. మీ ఆదుర్దాతో నాకేం పని
అన్నాడు గోరా సహనం కోల్పోయి. వారిద్దరి చర్చ ఈ దశకు చేరుకునేసరికి సుచరిత వచ్చింది. హరాన్ బాబు ఆమెకేసి తిరిగి, సుచరిత, నీతో అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. హరాన్ ఇలా మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. సుచరితకు తనకు అన్యోన్యత కలదని గోరాకు తెలియజెప్పడానికే ఇలా కావాలని మాట్లాడాడు. సుచరిత జవాబు చెప్పలేదు. గోరా కుర్చీలో కదలకుండా కూర్చుని సుచరితతో హరాన్ ఏకాంతంగా మాట్లాడే అవకాశాన్ని కలిగించలేదు. సుచరిత, నీకు ఒక విషయం చెప్పాలి, ప్రక్క గదిలోకి రా అని తిరిగి చెప్పాడు హరాన్ బాబు. హరాన్ బాబు మాటలు వినపడనట్లు సుచరిత గోరాకేసి తిరిగి, మీ అమ్మగారు బాగున్నారా అని అడిగింది. అమ్మ బాగా ఉండకపోవడం అంటూ లేదు అని నవ్వాడు గోరా. అవును, ఆరోగ్యం కాపాడుకోవడం ఆమెకెంత తేలికో నాకు తెలుసు. తను జైల్లో ఉండగా సుచరిత ఆనందమయిని కలవటానికి వెళ్ళడం గోరాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది. హరాన్ బాబు బల్ల మీద పుస్తకం తీసి గ్రంథకర్త ఎవరైంది చూసి 1-2 చోట్ల చదవసాగాడు. సుచరిత చిరాకుతో సిగ్గుపడింది. గోరాకు ఆ పుస్తకం తాను రచించిందేనని తెలుసు కాబట్టి తనలో తాను నవ్వుకున్నాడు. గౌరమోహన్ బాబు, ఇది మీరు యవ్వనంలో వ్రాసిందలా ఉంది అని అడిగాడు హరాన్. నేను ఇప్పుడు యువకుణ్ణే. కొన్ని మృగజాతుల్లో యవ్వనం త్వరలోనే దాటిపోతుంది, అంతరించిపోతుంది. కొన్నింటిలో చాలా కాలం ఉంటుంది అంటూ నవ్వాడు గోరా. కుర్చీలో నుంచి లేచి సుచరిత, గౌరమోహన్ బాబు, భోజనం తయారైంది, ప్రక్క గదిలోకి వస్తారా? పిన్ని పానుబాబు ముందుకు రాదు, బహుశా మీకోసం నిరీక్షిస్తూ ఉండి ఉంటుంది అంది. ఈ ఆఖరి వాక్యం హరాన్కి తగలాలనే అంది. ఆ రోజున ఎంతో భరించిందేమో, ఒక్క దెబ్బైనా తీయకుండా ఉండలేకపోయింది సుచరిత. గోరా లేచాడు. మొండి హరాన్, అయితే ఇక్కడే నిరీక్షిస్తూ ఉంటాను అన్నాడు. అనవసరంగా ఇక్కడ నిరీక్షిస్తుండటం దేనికి? పొద్దుపోయింది అంది సుచరిత. కానీ హరాన్ బాబు కదల్లేదు. గోరా సుచరిత ప్రక్క గదిలోకి వెళ్ళారు. ఆ ఇంట్లో గోరాను చూసేసరికి, సుచరిత అతని ప్రవర్తన గమనించేసరికి హరాన్లో పోరాట భావం రగిలింది. సుచరిత బ్రహ్మ సమాజం గుప్పిటి నుండి అంత తేలికగా జారిపోగలదా? ఆమెను రక్షించే వాళ్ళెవరూ లేరా? ఏదో విధంగా అలా జరగకుండా ఆపివెయ్యాలి. తెల్ల కాగితం తీసుకుని హరాన్ బాబు సుచరితకు ఉత్తరం రాశాడు. అతనిలో కొన్ని భావాలు స్థిరపడిపోయాయి. సత్యం పేరుతో అతను ఎవరినైనా మందలిస్తే అతని మాటలు సాధారణంగా వృధా పోయేవి కావు. కానీ అంతా మాటలతోనే లేదని, మానవ హృదయమనే వాస్తవిక విషయం ఒకటి ఉందని అతనెప్పుడూ భావించలేదు. హరిమోహినితో చాలాసేపు మాట్లాడి గోరా చేతికర్ర కోసం సుచరిత గదిలోకి వెళ్ళేసరికి సాయంకాలమైంది. సుచరిత బల్ల మీద దీపం వెలుగుతోంది. హరాన్ బాబు వెళ్ళిపోయాడు. గదిలోకి వచ్చేవారికి స్పష్టంగా కనబడేటట్టు హరాన్ సుచరితకు వ్రాసిన ఉత్తరం బల్ల మీద పెట్టబడి ఉంది. ఆ ఉత్తరం కంటపడేసరికి గోరా మనస్సు గడ్డకట్టుకుపోయింది. ఆ ఉత్తరాన్ని ఎవరు వ్రాసింది అతనికి తెలుసు. సుచరిత మీద హరాన్ బాబుకు హక్కు ఉందని గోరాకు తెలుసు. కానీ ఆ హక్కుకు ప్రతిఘటన వచ్చినట్టు వినలేదు. ఆ మధ్యాహ్నం సతీష్ వచ్చి హరాన్ బాబు వచ్చాడు అని చెప్పగానే ఆమె అదిరిపోయి త్వరగా కిందికి వెళ్ళడం, తర్వాత కొద్దిసేపటికే ఆమె హరాన్ను వెంటబెట్టుకుని పైకి రావడం, గోరాకు ఇదంతా పరుషంగా తోచింది. ఫలహారం తీసుకోవడానికి సుచరిత హరాన్ను వదిలి తనను పక్కగదిలోకి తీసుకువెళ్లడం అసభ్యంగా తోచినా
గోర అది వారి అన్యోన్యతకు చిహ్నమని భావించాడు. ఇప్పుడు ఆమె బల్ల మీద వ్రాసిన ఉత్తరం కనిపించేసరికి నివ్వెరపోయాడు. ఉత్తరం అన్నది నిగూఢమైనది. బయట పేరు మాత్రం వ్రాసి ఉంటుంది, ప్రధాన విషయం లోపలుంటుంది. అందుకని ఉత్తరానికి మనిషిని యమయాతన పెట్టే శక్తి ఉంటుంది. రేపు మళ్ళీ వస్తాను అన్నాడు గోర సుచరిత కేసి తిరిగి. మంచిది అంది సుచరిత చూపు తిప్పేసుకుని. బయలుదేరబోయే ముందు గోర హఠాత్తుగా ఆగి, నీ స్థానం భారతదేశం సౌర కుటుంబంలో ఉంది. నువ్వు నా దేశస్థురాలివి. ఊరికే తిరిగిపోయే తోకచుక్క కథతో నిన్ను శూన్యంలోకి నెట్టడం అసంభవం. నీ అసలైన స్థానంలో నిన్ను సుస్థిరంగా ప్రతిష్ఠించిన తరువాత నిన్ను నేను పరిత్యజించగలుగుతాను. అక్కడ మీ సమాజంలో నీ మతం నిన్ను పరిత్యజిస్తుందని నిన్ను నమ్మించారు. నీ సత్యం, నీ మతం కొద్దిమంది అభిప్రాయాల మీద, మాటల మీద ఆధారపడి లేదని నేను స్పష్టంగా చెప్తున్నాను. నీ చుట్టూ ఉన్నవారితో లెక్కలేనన్ని దారాలతో పెనవేసుకుని ఉంది. నీ ఇష్టప్రకారం దాన్ని పెకిలించి వేసి నవనవలాడుతూ ఉండాలని దాన్ని కుండీలో పెట్టలేవు. పూర్తిగా దాన్ని వినియోగించుకోవాలంటే నువ్వు పుట్టకముందే నీ దేశ ప్రజలు నీకు నిర్ణయించిన స్థానం ఆక్రమించాలి. నాకు వాళ్ళేమీ కారు, నేను వాళ్ళకేమీ కాను అని అనడానికి వీల్లేదు. నువ్వు అలా అంటే నీ మతంలోని సత్యం, నీ శక్తి నీడలా మాయమైపోతాయి. నిన్ను భగవంతుడు పంపిన స్థానాన్నుంచి నీ అభిప్రాయాలు నిన్ను లాగివేస్తే నీ అభిప్రాయాలకు ఎన్నటికీ విజయం చేకూరదు. రేపు మళ్ళీ వస్తాను. ఇలా చెప్పి గోరా వెళ్ళిపోగానే అతడు వెళ్ళిన చాలాసేపటి వరకు గాలి సైతం కంపించిపోయినట్టు తోచింది. సుచరిత రాతి విగ్రహంలాగా కదలకుండా మెదలకుండా కూర్చుండిపోయింది. ఇలా చూడమ్మా అని అంటున్నాడు వినయ్ ఆనందమయితో. నిజం చెప్పాలంటే విగ్రహం ముందు మోకరిల్లినప్పుడల్లా ఎందుకో సిగ్గుచేటు అనిపిస్తుందమ్మా. ఈ భావాన్ని బయటకు చెప్పకుండా దాచి ఉంచాను. అయినా విగ్రహారాధనను సమర్థిస్తూ మంచి వ్యాసాలు చాలా వ్రాశాను. నీతో నిజం చెప్తున్నానమ్మా, విగ్రహానికి నమస్కరించడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. నీ మనస్సు అంత సామాన్యమైందా? అఖండ స్వరూపాన్ని చూడలేవా? చిన్న చిన్న ముక్కలుగా చేసి పరిశీలించాలా? అందుకే నువ్వు దేనిని సులభంగా మెచ్చుకోలేకపోతున్నావు అంది ఆనందమయి. అవును, నిజమే. నాకు సున్నితమైన ప్రతిభ ఉండబట్టే వితండవాదంతో నేను కూడా నమ్మని వాటిని నిరూపించగలను. ఇన్ని రోజుల నుంచి నేను సమర్థిస్తూ వచ్చిన మత సిద్ధాంతాలను మత దృష్టితో కాకుండా ఒక పక్షం వారి దృష్టితో సమర్థిస్తూ వచ్చానమ్మా. కేవలం పక్షపాతంతో. మతము యథార్థంగా ఆకర్షించనప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది. అప్పుడు మతం కూడా ధనము, బిరుదులు, జాతిలాగానే గర్వించదగిందిగా మాత్రమే తయారవుతుంది. అవును, దాన్ని గురించి మనం మతం అనే దృష్టితో ఆలోచించాం. మా మతం అని పోట్లాడతాం. నా మతం బూటకపు మతం. నా విశ్వాసాలు నన్ను అక్కడికి తీసుకువెళ్ళలేవమ్మా. అందుకే ఎప్పుడూ నేను సిగ్గుపడుతూ ఉంటాను అన్నాడు వినయ్. మాత్రం నేను అర్థం చేసుకోలేదనుకున్నావా? మామూలు మనుషుల కన్నా నువ్వు ప్రతిదాన్ని కొండంతగా చూస్తూ ఉంటావు. నీ మనస్సులో ఏర్పడిన ఖాళీని పూడ్చడానికి ఎంతో సున్నం కావాలని తెలుసుకోవడం తేలికే. నీ విశ్వాసం సామాన్యమైందైతే ఇంత ఆవశ్యకమయ్యేది కాదు. అందుకే నిన్ను అడగడానికి వచ్చానమ్మా. నేను విశ్వసిస్తున్నట్టు నటించడం నాకు మంచిదంటావా? చెప్పు అని అడిగాడు వినయ్. అరే, ఇటువంటి ప్రశ్న వెయ్యడం అవసరమా?
అమ్మా, రేపు నేను బ్రహ్మ సమాజ మతంలో చేరిపోతున్నాను అన్నాడు వినయ్. ఏమిటి? అంది ఆనందమై ఆశ్చర్యపోతూ. అవసరం ఏమాత్రం లేదు. అవసరమని నీకిప్పుడు వివరిస్తున్నాను. ఇప్పుడు నీకున్న విశ్వాసంతో మన సంఘంలోనే ఉండిపోకూడదా? అలా ఉండడం ప్రపంచాన్ని మోసగించడమే కదా. మోసగించకుండా నీ ఈ ప్రస్తుత సంఘంలో ధైర్యంగా ఉండలేవా? నీ సంఘంలోని వారు నిన్ను హింసిస్తారు. ఆ మాత్రం భరించలేవా? అమ్మా, నేను హిందూ మతం ప్రకారం జీవితం గడపలేకపోతే అప్పుడు అయితే అంటూ అడ్డు వచ్చింది ఆనందమయి. 30 కోట్ల మంది హిందూ సంఘంలో జీవితం గడపగలుగుతూ ఉంటే నువ్వు గడపలేవా? కానీ అమ్మా, హిందూ సంఘంలోని వారు నేను హిందువుని కాదు అంటే నేను హిందువునేనని దబాయిస్తే సరిపోతుందా? నా సంఘం వారు నన్ను కిరస్తాని దాన్ని అంటున్నారు. నేను వాళ్ళ పక్కన కూర్చుని భోజనం చేయటం లేదు. వారట్లా అనడం నేనెందుకు అంగీకరించాలి? మనము ఏ స్థితిలో ఉండాలని అనుకుంటున్నామో దాన్నుంచి తప్పించుకుపోవడానికి ప్రయత్నించడం తప్పు. వినయ్ సమాధానం చెప్పబోతుంటే ఆనందమయి చెప్పనీయకుండా, వినయ్, ఇక ఈ విషయం చర్చించడానికి వీల్లేదు. ఇది చర్చించదగిన విషయం కాదు. నా నుండి ఏదైనా దాయగలను అనుకుంటున్నావా? నాతో వాదించే మిషతో బలవంతాన నిన్ను నువ్వు మోసగించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. ఇంత ముఖ్యమైన విషయంలో నీ కళ్ళల్లో నువ్వే దుమ్ము కొట్టుకోవాలని చూడకు. కానీ అమ్మా అన్నాడు వినయ్ ముఖం తిప్పేసుకుని. ఆదివారం నాడు బ్రహ్మ సమాజ మతం స్వీకరిస్తానని ఉత్తరం పంపాను. మాట ఇచ్చేశాను. వీల్లేదు అంటూ ముఖం ముడుచుకుంది ఆనందమయి. పరేష్ బాబుకు నువ్వు పరిస్థితిని వివరించి చెప్తే ఆయన అక్రమంగా ఒత్తిడి చెయ్యడు. నేను బ్రహ్మ సమాజం స్వీకరించే విషయంలో పరేష్ బాబు ఉత్సాహం చూపటం లేదమ్మా. ఆయన స్వీకారకాండలో పాల్గొనడు. అలా అయితే నువ్వేం బెంగ పెట్టుకోనక్కర్లేదు అంది ఆనందమయి భారం తగ్గినట్టు. కాదమ్మా, మాట ఇచ్చి ఇప్పుడు వెనకాడ్డానికి వీల్లేదు. వీల్లేదు. గోరాతో చెప్పావా? నిశ్చయించుకున్న తర్వాత గోరాని కలుసుకోలేదు. ఏ, గోరా ఇప్పుడు ఇంటి దగ్గర లేడా? లేడు. సుచరిత ఇంటికి వెళ్ళాడని విన్నాను. అదేమిటి, నిన్న వెళ్ళి వచ్చాడే అంది ఆనందమై ఆశ్చర్యపోతూ. ఇవాళ వెళ్ళాడు. ఇంతలో ఇంటి ఆవరణలో నుంచి పల్లకీ బోయిల కేకలు వినిపించాయి. ఆనందమయ్యి ఆడబంధువులెవరో వచ్చి ఉంటారని తలచి వినయ్ వెళ్ళిపోయాడు. వచ్చింది లలిత. వచ్చి ఆనందమయ్యకి ప్రణామం చేసింది. హఠాత్తుగా వచ్చిందేమో. ఆనందమయ్యి ఆశ్చర్యపోయి ఆమె ముఖంలోకి చూచింది. వినయ్ బ్రహ్మ సమాజ మతం స్వీకరించడం, పరిస్థితి చిక్కుల్లో పడ్డం వల్ల లలిత ఇలా వచ్చిందని వెంటనే గ్రహించింది. ఈ విషయం యుక్తిగా ప్రస్తావించాలనే ఉద్దేశంతో ఆనందమయ్యి, చిట్టితల్లి, నువ్వు రావడం నాకు చాలా సంతోషం కలిగించింది. వినయ్ క్షణం క్రితం వరకు ఇక్కడే ఉన్నాడు. రేపు మీ సమాజంలో చేరే విషయమే చెప్తున్నాడు అంది. మా మతం ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడేమంత అవసరం వచ్చింది అని లలిత అసహనంతో అడిగింది. అవసరం లేదంటావా అని అడిగింది ఆనందమయ్యి నివ్వెరపోయి. నాకు తెలిసినంతవరకు లేదు. లలిత మాటల్లోని అర్థం గ్రహించలేక ఆనందమయ్యి మాట్లాడకుండా ఊరుకుని ఆమెకేసి ప్రశ్నార్థక దృష్టి వరపింది. హఠాత్తుగా ఇలా మతం పుచ్చుకోవడం ఆయనకు అవమానకరంగా ఉంటుంది అంది లలిత దృష్టిని పక్కకు తిప్పి. ఈ అవమానం భరించడం దేనికోసం? దేనికోసమా? అయితే లలితకు కారణం తెలీదా? ఇందువల్ల లలితకు సౌఖ్యం అనకూడదా అని ఆనందమయ్యి తనలో తాననుకుని,
పైకి బిగ్గరగా. రేపు ముహూర్తం పెట్టారట కదా, మాట ఇచ్చిన తర్వాత వెనకాడలేను అని వినయ్ చెప్పాడు అంది. లలిత కళ్ళు మెరిసిపోయాయి. ఆనందమయ్యకేసి తిరిగి, ఇటువంటి విషయాలలో మాట నిలబెట్టుకోవడం అంటే అర్థం లేదు. మనసు మార్చుకోదలిచితే అప్పుడు ఆ విషయం వస్తుంది అంది. నా ముందు సిగ్గెందుకు, నీతో అరమరిక లేకుండా మాట్లాడదలిచాను. వినయ్ని నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి వాడి మత విశ్వాసాలు ఎలా ఉన్నా తన సంఘాన్ని వదిలివేయవలసిన అవసరం కనిపించదు. నిజానికి అలా వదిలివేయకూడదు కూడా. వాడేమన్నా తన సంఘాన్ని వదిలివేయకూడదనే విషయం గుర్తించలేదనే నా నమ్మకం. వాడి ఆలోచనలేమిటో నీకు తెలియకుండా ఉన్నాయా? తన సంఘాన్ని వదిలివేయంతే నిన్ను వివాహం చేసుకోవడం సాధ్యపడదు అనే నమ్మకంతో ఉన్నాడు చిట్టి తల్లి. సిగ్గెందుకు? నిజం అవునో కాదో నిర్మోహమాటంగా చెప్పు అంది ఆనందమయ్యి. అమ్మా అంటూ సమాధానం చెప్పసాగింది లలిత ఆనందమయ్య కేసి చూస్తూ. మీ ముందేమీ దాయదల్చలేదు. ఈ భావాలన్నింటినీ నేను అంగీకరించలేను. బాగా ఆలోచించి మానవుడు ఇతరులతో ఏకం కావడానికి మతంతో, విశ్వాసాలతో, సంఘంతో సంబంధాలు తెగగొట్టుకోవడం అనవసరం అనే నిర్ణయానికి వచ్చాను. అలా తెగొట్టుకోవడం అవసరమైతే హిందువుకి క్రైస్తవుడికి స్నేహం ఎట్లా పొసగుతుంది? ప్రతి సమాజం చుట్టూ ఎత్తున గోడలు కట్టి ఆ గోడల మధ్యే వారిని అట్టే ఉంచాలి కదా. హా అంది ఆనందమయ్యి. ఆమె మొహం ఆనందంతో వెలిగిపోతోంది. నువ్విలా మాట్లాడడం నాకెంతో సంతోషం కలిగించింది. అదే నేను చెప్పేదేను. మనుషులు గుణగణాలలో, స్వభావాలలో, అందంలో వేరైనా వారి ఐక్యతకు ఆటంకాలు లేవు కదా. అలాంటప్పుడు అభిప్రాయాలు, మతాల విషయంలో ఆటంకాలెందుకు? నాకు నువ్వు నూతన జీవం పోశావు. వినయ్ విషయమయ్యి నేను చాలా ఆదుర్దాపడుతున్నాను. మనసంతా నీకర్పించాడని నాకు తెలుసు. మీలో ఎవ్వరికి హాని జరిగినా భరించలేను. వాడి మార్గంలో ఆటంకాలు కల్పించడానికి నేనెంత బాధపడ్డానో ఆ పరమాత్ముడికే తెలుసు. అదృష్టవంతుడు. ఈ చిక్కుల్లో నుంచి బయటపడ్డం అంత తేలికా? సరే, ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. పరేష్ బాబు గారితో ఈ విషయం చర్చించారా? లేదు, చర్చించలేదు అని సమాధానమిచ్చింది లలిత సిగ్గుపడుతూ. కానీ ఆయన సరిగ్గా అర్థం చేసుకుంటారని తోచదు. ఆయనే అర్థం చేసుకోలేకపోతే నీకింత మనోబలం, తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి మరి? వినయ్ని పిలుస్తాను. మీ ఇద్దరూ ముఖాముఖి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావడం మంచిది. ఈ సమయంలో ఒక సంగతి చెప్పదలిచాను. వినయ్ని నేను చిన్నతనం నుంచి ఎరుగుదును. వాడిని పొందడం కోసం ఎన్ని కష్టాలైనా పడదగినవాడు. వినయ్ను వివాహమాడే బాలిక ఎంతో అదృష్టవంతురాలు అని తరచూ అనుకునేదాన్ని. 1-2 సంబంధాలు వచ్చాయి గాని అవి నాకు సంతృప్తికరంగా లేవు. ఇవాళ వాడి అదృష్టం కూడా తక్కువైందేం కాదని తెలుసుకున్నాను అంది ఆనందమయ్యి. ఇలా చెప్పి లలిత చెంప ముద్దిడుకొని ఆనందమయ్యి వినయ్ని పిలుచుకురావటానికి వెళ్ళింది. ఆ తరువాత లలిత, వినయ్లకు తోడుగా దాసిని ఉంచి లలితకు లోపల ఆహారం తయారు చేయడానికనే మిషతో ఆనందమయ్యి ఇంకో భాగంలోకి వెళ్ళింది. ఈ రోజున వినయ్, లలితలకు సిగ్గుపడే వ్యవధి లేకపోయింది. కఠిన సమస్య వచ్చిపడింది. జీవితాలు ధారపోసి అయినా వారు దాన్ని పరిష్కరించుకోవాలి. ఒకరితో ఒకరికి గల సంబంధం స్పష్టంగా తెలుసుకున్నారు. దాన్ని నిర్లక్ష్యం చేయడం
మంచిది కాదని కూడా గ్రహించారు. ఉద్రేకం మంచు పొగలాగా వారి మధ్య రంగు తెరను ఈరోజు కట్టలేదు. చర్చించకుండా, తటపటాయించకుండా, నోరు మెదపకుండా నమ్రంగా తమ హృదయాలు రెండూ ఏకమయ్యాయని వారిద్దరి జీవన స్రవంతులు గంగా యమునా నదుల్లా ఎక్కడో ఒక పవిత్ర ప్రదేశంలో కలుసుకోవటానికి ఒకదానికొకటి అభిముఖంగా సాగిపోతున్నాయని గుర్తించారు. ఏ సంఘము, ఏ సమాజము వారిని పిలవలేదు, ఆహ్వానించలేదు. ఏ ఒక్క అభిప్రాయము వారిని ఏకం చేయలేదు. వారిద్దరి బంధనం కృత్రిమమైంది కాదు. ఈ సంగతి జ్ఞాపకం రాగానే వారిద్దరి హృదయాలు మతం ఆధారంగా ఏకం అయ్యాయని, ఆ మతం ప్రగాఢమైందని, నిష్కపటమైంది కాబట్టి చిన్న విషయాలు దానిమీద హక్కును కోరలేవని, ఏ పంచాయతీ అధికారి కూడా దాన్ని ప్రతిఘటించలేడని భావించారు. లలిత కళ్ళు, ముఖం వెలిగిపోతున్నాయి. మీ దృష్టిలో మిమ్మల్నే కించపరుచుకునే పని చేసి నన్ను వివాహం చేసుకోవడమనే అవమానం నేను భరించలేను. ఇప్పుడున్న సంఘంలోనే తడపడాయించకుండా మీరుండాలని నా కోరిక అంది. నీవు కూడా ఇప్పటి నీ స్థానాన్నించి కదలకూడదు. ఈ విభేదాలను ప్రేమ అంగీకరించలేకపోతే ఈ ప్రపంచంలో విభేదాలంటూ ఎందుకున్నాయి అన్నాడు వినయ్. ఈ విధంగా వారు 20 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఒకరు హిందువు, ఒకరు బ్రహ్మ సమాజస్థురాలు అనే విషయం మర్చిపోయి ఇద్దరం మానవులం అనేది వారి నిర్ణయ సారాంశం. ఈ భావం వారి హృదయాలలో చలించని అగ్నిజ్వాలలాగా నిశ్చలంగా ప్రకాశించసాగింది. సాయంకాలం ధ్యానం పూర్తి చేసుకుని పరేష్ బాబు అతని గది ముందు వరండాలో ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇంతలో వినయ్ లలితను వెంట పెట్టుకొని వచ్చాడు. ఇద్దరూ ఆయన పాదధూళి తీసుకోవడానికి వంగారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కలిసి తన దగ్గరకు వచ్చేసరికి పరేష్ బాబు ఆశ్చర్యపోయాడు. దగ్గరలో కుర్చీలు లేవు. గది లోపలికి వెళ్దాం పదండి అన్నాడు పరేష్ బాబు. లేవకండి అంటూ వినయ్ అక్కడే నేల మీద కూర్చున్నాడు. లలిత కూడా నేల మీదనే పరేష్ బాబు పాదాలకు కొద్ది దూరంలో కూర్చుంది. మా ఇద్దరినీ ఆశీర్వదించవలసిందని కోరడానికి వచ్చాం. ఇదే జీవితానికి నిజమైన మత స్వీకారం అన్నాడు వినయ్ బాబు. పరేష్ బాబు ఆశ్చర్యంతో వినయ్ కేసి ప్రశ్నార్థక దృష్టి పరిపాడు. వినయ్ మాటలతో గాని నియమాలతో గాని నన్ను కట్టిపడవేసే ఏ సంఘానికి బద్ధుడనై ఉంటానని ప్రమాణం చెయ్యను. నిజమైన నమ్రతాబంధనాలతో మా ఇద్దరి జీవితాలను ఏకం చేసేది మీ ఆశీర్వచనం మాత్రమే. భక్తి శ్రద్ధలతో మా హృదయాలను మీ పాదాల ముందు ఉంచుతున్నాం. మీ చేతుల మీదుగా భగవంతుడు మాకు ఉత్తమమైనది ప్రసాదిస్తాడు. అలా అయితే నువ్వు బ్రహ్మ సమాజంలో కలవడం లేదా అని అడిగాడు పరేష్ బాబు కొంచెంసేపు మాట్లాడకుండా ఊరుకుని. లేదు. హిందూ సంఘంలోనే ఉండదలిచావా? పరేష్ బాబు లలిత కేసి చూశాడు. లలిత ఆయన మనసులోని భావం గ్రహించి, నాన్న, నా మతమే నాది, ఎప్పుడూ ఆ మతంలోనే ఉంటాను. దానివల్ల నాకు ఇబ్బందులు, చిక్కులు కలగవచ్చు. విశ్వాసాలలో, ఆచారాలలో నాతో విభేదించే వారితో వేరుపడడం నా మతానికి అనుగుణమని నేను నమ్మడం లేదు అంది. తండ్రి మాట్లాడకపోయేసరికి లలిత ఈ ప్రపంచంలో బ్రహ్మ సమాజం ఒకటే నిజమైన మతమని, దాని బయటదంతా నీడ అని, దాన్ని విడనాడడం సత్యమైన దాన్ని విడనాడడమేనని భావించాను. కానీ ఇటీవల ఈ భావం నాలో మాయమైంది అంది. పరేష్ బాబు విచారంగా మందహాసం చేసి ఊరుకున్నాడు. లలిత, నాలో ఎంత మార్పు వచ్చిందో మీరు గుర్తించేటట్లుగా చేయలేను. బ్రహ్మసమాజం వారిని చాలామందిని చూశాను. వారితో మతాభిప్రాయాలలో నేను ఏకీభవించే వారిలో నేను ఒకదాన్నని భావించలేకపోయాను.
బ్రహ్మ సమాజాన్ని నాతో పాటు ఆశ్రయించిన వారు నాకు ఆప్తులని, తక్కిన వారికి దూరంగా ఉండాలని చెప్పటంలో అర్థం లేదు అనిపించింది అంది. తిరుగుబాటు భావాలు గల కుమార్తెను పరేష్ బాబు ప్రేమతో మెల్లగా తట్టి, ఏదో వ్యక్తిగత కారణంతో మనస్సు ఉద్రేకపడినప్పుడు దేన్నైనా యథార్థంగా విమర్శించడం సాధ్యమవుతుందా? మానవజాతిలోని గత భవిష్యత్ తరాలకు లంకె ఉంటుంది. ఆ లింక్ను కాపాడడానికి సంఘం అవసరం కదా. కానీ ఆ అవసరం కృత్రిమమే అనుకో. రాబోయే తరం వారి సుదూర భవిష్యత్ భారమంతా నీ సంఘం మీద ఆధారపడి ఉందనే విషయం ఆలోచించావా అన్నాడు. హిందూ సంఘం ఉంది అంటూ అడ్డుకున్నాడు వినయ్. నీ బాధ్యతను హిందూ మతం స్వీకరించకుండా నిరాకరిస్తే అప్పుడేం చేస్తావు అని అడిగాడు పరేష్ బాబు. బాధ్యతను స్వీకరించేలా మనం చెయ్యాలి అని సమాధానం చెప్పాడు వినయ్. ఆనందమయ్యి మాటల్ని స్మృతికి తెచ్చుకొని, హిందూ సంఘం అనేక శాఖల వారికి ఆశ్రయం ఎప్పుడూ ఇస్తూనే ఉంది, ఎప్పుడూ కల్పిస్తూనే ఉంది. వివిధ మతస్థులతో కూడిన సంఘం అది. నోటి వాదనలో కనిపించేది ఆచరణకు వచ్చేసరికి వేరు విధంగా కనిపిస్తుంది. లేకపోతే ఎవరైనా తమ సంఘాన్ని వదిలిపెట్టగలుగుతారా? బాహ్య ఆచార బంధనాలతో మానవుల మతభావాలను ఒక్కదానికే బంధించి ఉంచాలని ఉద్దేశించే సంఘాన్ని గౌరవించడం మొదలుపెడితే యావత్ జీవితం కొయ్య బొమ్మలుగా పడి ఉండవలసి వస్తుంది అన్నాడు పరేష్ బాబు. హిందూ సంఘం సంకుచిత స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఆ స్థితి నుంచి తప్పించే బాధ్యతను మనం స్వీకరించాలి. ఇంకా వెలుతురు గాలి కావాలనుకుంటే తలుపులు కిటికీలు పెద్దవి చేసుకోకుండా ఇంటిని పడగొట్టాలని కోరుతామా చెప్పండి అని సమాధానం చెప్పాడు వినయ్. నాన్నా, ఈ వాదనలు నాకు అర్థం కావు. ఏ సంఘాన్ని పైకి తీసుకువచ్చే బాధ్యతను నేను స్వీకరించకూడదు అని నిర్ణయించుకున్నాను. నలువైపుల నుంచి అన్యాయంగా నన్ను తోసివేస్తూ ఉంటే నాకు ఊపిరి ఆడటం లేదు. నోరు మెదపకుండా ఇదంతా భరించవలసిన అగత్యం ఏమిటి? నేను ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో నాకు స్పష్టం కావటం లేదు. అయినా నేను భరించలేను నాన్న అంది లలిత. వ్యవధి తీసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. అసత్యం, అన్యాయం ఇంకా ఇంకా వృద్ధి పొందుతాయి. అందువల్ల నేను మీకు బాధ కలిగించే పనేమైనా హఠాత్తుగా చేసేస్తానేమోనని అమితంగా భయపడుతున్నాను. ఈ విషయం నేను సరిగ్గా ఆలోచించలేదని భావించకండి. నేను గడించిన బోధనలు, అభిప్రాయాలు బ్రహ్మ సమాజం అవతల మీకు నాకు కష్టాలు అవమానాలు తెచ్చిపెడతాయని నాకు స్పష్టంగా తెలుసు. అయినా నా మనసు తటపటాయించడం లేదు. బలం, ఆనందం పొందుతున్నాను. నేను మీకు బాధ కలిగించే పనేమైనా చేస్తానేమో అనే వ్యధతో బాధపడుతున్నాను. అదే ముఖ్యంగా నా వ్యధ. అమ్మా అన్నాడు పరేష్ బాబు చిన్నగా నవ్వుతూ. నా తెలివితేటల మీద మాత్రమే నేను ఆధారపడి ఉంటే నా వాంఛితాలకు అభిప్రాయాలకు విరుద్ధంగా జరిగినప్పుడు చింతించేవాణ్ణి. హఠాత్తుగా నీ హృదయానికి తగిలిన ఆఘాతం నీ చెరుపు కోసం వచ్చింది అనలేను. నేను తిరగబడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను. అలా వచ్చేయడం నాకు అనుకూలిస్తుందా లేదా అని ఆలోచించనే లేదు. ఈ రోజుల్లో సమాజానికి తగులుతున్న ఆఘాతాలు, ప్రతి ఆఘాతాల వల్ల భగవంతుడి అధికారిక కార్యకలాపం ఫలవంతమవుతోందని తెలుసుకోవచ్చు. ఈ పవిత్ర విచ్ఛిన్న కార్యకలాపంలో నుంచి దేన్ని ఆయన సృజిస్తాడో నాకేం తెలుసు? ఆయనకి బ్రహ్మ సమాజమేమిటి, హిందూ సమాజమేమిటి? మానవులుగా మాత్రమే ఆయన మనల్ని చూస్తాడు. ఇలా చెప్పి
ఒక్క నిమిషం ఆగి కళ్ళు మూసుకొని నిశ్చల ఏకాంత హృదయంతో ధ్యానం చేశాడు. కొద్ది క్షణాల తర్వాత పరేష్ బాబు, వినయ్, చూడు, మన దేశ సాంఘిక వ్యవస్థ మత భావాలతో పెనవేసుకొని ఉంది. అందువల్ల మన సాంఘిక కార్యకలాపానికి మతాచారాలకు సంబంధం ఉంది. మీ మత భావాలతో ఏకీభవించని వారిని మీ హిందూ సమాజంలోకి చేర్చుకోవడం సాధ్యం కాదని నీకు తెలిసిందే అని అన్నాడు. లలితకు ఆమె సమాజానికి ఇతర సాంఘిక వ్యవస్థలకు తేడా తెలియకపోవటం వల్ల ఈ వాదనను అర్థం చేసుకోలేకపోయింది. ఒక సమాజం ఆచారాలకు, సంప్రదాయాలకు, ఇంకొక దాని ఆచారాలకు, సంప్రదాయాలకు మొత్తం మీద ఎక్కువ భేదం ఉండదు అని ఆమె అభిప్రాయం. హిందూ మత ధర్మ ప్రకారం వినయ్ని వివాహం చేసుకోవటానికి అభ్యంతరాలు ఉంటాయని ఆమెకు తెలియదు. మా వివాహ సమయంలో విగ్రహ పూజ చేయాలనే విషయమేనా మీరు ప్రస్తావించింది అని అడిగాడు వినయ్. అవును అని సమాధానం చెప్పాడు పరేష్ బాబు. లలిత కేసి దృష్టి బరపి, ఇందుకు లలిత అంగీకరిస్తుందా? వినయ్ కూడా ఆమె కేసి చూశాడు. ఆమె ముఖ కవళికను బట్టి ఈ భావం ఆమెకు వెగటుగా ఉందని గ్రహించాడు. లలిత భావాలు ఆమెను అపరిచితమైన ప్రపంచంలోకి, అపాయకరమైన ప్రపంచంలోకి తీసుకువెళ్ళే. ఇది గ్రహించిన వినయ్ హృదయం కరిగిపోయింది. ఆఘాతాలు అన్నింటినీ తనే భరించి ఆమెను కాపాడాలని భావించాడు. అమోఘ విజయోత్సాహం మృత్యుబాణాలకు గురి కావడం చూసి సహించడం ఆమె పరాజయాన్ని సహించడమే. ఆమెకు విజయం చేకూర్చి పెట్టడమే కాక తాను రక్షించాలి కూడా. లలిత తల వంచుకుని కొంతసేపు కూర్చొని ఆ తర్వాత వినయ్ కేసి దృష్టి బరిపి, మీరు నిజంగా మనసారా విగ్రహారాధనను విశ్వసిస్తున్నారా అని అడిగింది. విశ్వసించడం లేదు అన్నాడు ఒక్క క్షణం తటపటాయించకుండా. నా దృష్టిలో విగ్రహం అన్నది భగవంతుడు కాదు, ఒక సాంఘిక చిహ్నం మాత్రమే. మనసులో కేవలం చిహ్నమని భావించిన దాన్ని బయట భగవంతుడని గుర్తించాలా అని అడిగింది లలిత. వివాహకాండలో విగ్రహారాధనకు నేను అంగీకరించను అన్నాడు వినయ్ పరేష్ బాబు కేసి చూస్తూ. వినయ్ అన్నాడు పరేష్ బాబు కుర్చీలో నుంచి లేస్తూ, నువ్వు బాగా ఆలోచించలేదు. ఇది నీ అభిప్రాయానికి, ఇతరుల అభిప్రాయానికి మాత్రమే సంబంధించింది కాదు. వివాహం వ్యక్తిగత వ్యవహారం మాత్రమే కాదు, సంఘానికి సంబంధించిన విషయం. ఈ యథార్థాన్ని మర్చిపోవడం దేనికి? కొద్ది రోజుల పాటు ఈ విషయాన్ని గురించి ప్రశాంతంగా ఆలోచించు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇలా చెప్పి పరేష్ బాబు తోటలోకి వెళ్ళి అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. లలిత కూడా వెళ్ళిపోబోయింది. కానీ వెనక్కి తిరిగి వినయ్తో, మన కోరిక తప్పు కానప్పుడు అది ఏదో ఒకే సమాజం ఆజ్ఞలకు పూర్తిగా అనుగుణమైంది కాదని సిగ్గుతో తలవంచుకుని తిరిగిపోవడం, మళ్ళీ పోవటం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. న్యాయానికి చోటు లేని అబద్ధపు నడతకు సంఘంలో స్థానం ఉందంటారా అంది. వినయ్ నెమ్మదిగా లలిత దగ్గరకు వెళ్ళి ఆమెకు ఎదురుగా నిలబడి, ఏ సమాజానికి నేను భయపడను. మనిద్దరం వివాహమాడి సత్యాన్ని ఆశ్రయిస్తే అంతకంటే గొప్ప సమాజం ఎక్కడుంటుంది అన్నాడు. సరిగ్గా అదే సమయానికి వరదసుందరి తుఫాన్ గాలిలా చక్కా వచ్చి వారిద్దరి ముందు నిలబడి, వినయ్, నువ్వు మతం పుచ్చుకోవడం లేదని విన్నాను, నిజమేనా అని అడిగింది. తగిన గురువు మతం ఇస్తే పుచ్చుకుంటాను, అంతేకాని ఏ సమాజం చేత కాదు. అయితే ఈ మోసానికి, కుట్రకి అర్థం ఏమిటి అని బిగ్గరగా అంది వరదసుందరి కోపంతో. ఇంత గొడవ చేసి మతం పుచ్చుకుంటానని నన్ను, బ్రహ్మ సమాజ సభ్యుల్ని వంచడం దేనికి చెప్పు? దీనివల్ల లలిత ఎంత నాశనమైపోతుందో ఆలోచించావా? వినయ్, మన మతం పుచ్చుకోవడం
బ్రహ్మ సమాజంలోని వారందరికీ ఇష్టం లేదమ్మా. పత్రికలో చదవలా? మతంలో కలవలసిన అవసరం ఏమొచ్చింది అంది లలిత. మన మతంలో కలవకపోతే వివాహం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది వరదసుందరి. ఎందుకు జరగకూడదు అని అడిగింది లలిత. అయితే హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకుంటావా? చేసుకోవచ్చు. అందుకు వచ్చే అభ్యంతరాలను నేను తొలగిస్తాను అన్నాడు వినయ్. వరదసుందరికి ఒక్క నిమిషం మాట పెగల్లేదు. తరువాత అసభ్యంగా, వినయ్ వెళ్ళిపో, మా ఇంట్లోంచి వెళ్ళిపో, ఇక ఎన్నడూ ఈ ఛాయలకు రాకు అంది. ఇక్కడితో రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత గోరా 15వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.